Hi guys, welcome back to BTech Garage. ఈ వెహికల్ హస్క్వర్నా స్వాట్ పైలట్ 401. ఈ వెహికల్ మనకి గాజువాక KTM షోరూంలో అయితే అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్ డిజైన్ గురించి మాట్లాడితే కంప్లీట్గా మోడర్న్ స్క్రాంబ్లర్ అని చెప్పచ్చు. బోత్ ఆఫ్ రోడింగ్కి ఇంకా సిటీ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఈ బైక్. మనకి ఆఫ్ రోడింగ్కి ప్లస్ అవ్వడానికి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్పోక్ వీల్స్తో అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్ని. చూసుకోవచ్చు, టైర్స్ కూడా లార్జ్ ప్యాటర్న్స్తో అయితే ప్రొవైడ్ చేశారు. అపోలో టైర్స్ ఇవి. ఇక్కడ 401 బ్యాజింగ్ కానీ, ఇక్కడ లగేజ్ క్యారియర్ కానీ, ఇంకా సారీ గార్డ్ కూడా ఈ డిజైన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా లైక్ డిజైన్తో పాటు ఫ్లోలో వెళ్ళిపోయింది. బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కానీ లైక్ కంప్లీట్గా ఒక మ్యాన్లీ లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది బైక్. ఈ వెహికల్ లైట్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి కంప్లీట్గా ఎల్ఈడీస్తో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి ఇండికేటర్స్ కానీ, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ చూడొచ్చు. హెడ్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెహికల్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. WP ఎపెక్స్ బ్రాండ్వి 43mm డయామీటర్తో అయితే వస్తున్నాయి. ఇంకా మనకి సస్పెన్షన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఈ వెహికల్లో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రేర్ సెక్షన్ చూసుకుంటే మనకి WP ఎపెక్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ ప్రీలోడ్ అడ్జస్టబుల్. వీల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ వెహికల్ స్పోక్ వీల్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ టైర్స్ చూసుకుంటే మనకి 110/70 17 ఇంచ్ టైర్స్ అయితే వాడారు, అపోలో బ్రాండ్వి. బ్యాక్ సైడ్ చూసుకుంటే అపోలో టైర్స్ 150/60 సెక్షన్ టైర్స్ అయితే వాడారు. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి 398cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ మనకి అరౌండ్ 43 bhp అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా 39 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ క్యాలిపర్ వచ్చేసి బైబ్రీ బ్రేక్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. ఇట్లా మనకి ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లైక్ బయటకి అయితే ఎటువంటి ఎగ్జాస్ట్ రాదనమాట, మన కరెక్ట్ లెగ్ కిందే ఉంటుంది మన ఎగ్జాస్ట్. మనకి 13.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఈ వెహికల్ అరౌండ్ 30 kmpl మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇంకా ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 171 kgs అయితే ఉంటుంది. ఇంకా మనం సీట్ చూసుకుంటే మనకి ట్యాంక్ వరకు సీట్ ఇచ్చారు. సచ్ అ లాంగ్ సీట్, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఈ వెహికల్ మనకి ఓపెన్ చైన్ డ్రైవ్తో అయితే వస్తుంది. కంప్లీట్గా చైన్ విజిబుల్గా ఉంటుంది బయటికి. మనకి సర్వీసింగ్ చేసుకోవడానికి కానీ లైక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ టైంలో, చైన్ క్లీనింగ్కి, లూబ్రికేషన్కి. ఇంకా మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది ఈ వెహికల్. ఇంకా ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్తో అయితే వస్తుంది ఈ వెహికల్. క్రాష్ గార్డ్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు కింద చూసుకుంటే. ఈ వెహికల్ హ్యాండిల్ బార్ సెక్షన్ చూసుకుంటే మనకి N నెంబర్ ఆఫ్ స్విచ్చెస్తో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, మనకి హజార్డ్ స్విచ్ ఇచ్చారు. ఇంకా ఈ బటన్స్ అన్నీ మన కన్సోల్లో నావిగేట్ చేయడానికి పనికి వస్తాయి. ఇవి ఇండికేటర్స్, హారన్, ఇంకా కిల్ స్విచ్, పవర్ బటన్, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే హస్క్వర్నా బ్యాడ్జింగ్తో అయితే వస్తుంది. చూడొచ్చు, మనం లోపల బ్రౌజ్ కూడా చేయొచ్చు. సర్వీస్ అని, ట్రాక్షన్ కంట్రోల్, ABS. ఈ వెహికల్లో మోటార్ సైకిల్ ఓపెన్ చేశాక రైడ్ మోడ్స్ ఉంటాయి. రైడ్ మోడ్స్లో ఓన్లీ స్ట్రీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ABS ఇక్కడ మనకి స్విచబుల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు, రోడ్ అండ్ సూపర్ మోటో. సో సూపర్ మోటోలో పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ ABS అయితే ఆఫ్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనం కార్నింగ్ చేసినప్పుడు కానీ చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. ఇంకా ఇది క్విక్ షిఫ్టర్ ఇందాక చెప్పాను కదా, ఇది ఇంటర్ఫేస్ చేంజ్ చేయడానికి లైక్ వేరే ఇంటర్ఫేసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కీ చూసుకోవచ్చు, డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు విత్ కీ క్యాప్. కంప్లీట్గా కీ లుక్ అయితే ఇలాగుంది. ఇంకా హస్క్వర్నా బ్యాడ్జింగ్. వెహికల్ నేను ఎక్కి కూర్చొని చూపిస్తా, రైడింగ్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. నా హైట్ అరౌండ్ 6'3". నాకైతే వెహికల్ చాలా చిన్నగా అయితే ఉంది. ఇదైతే నా రైడింగ్ పొజిషన్. చూడొచ్చు లెగ్ పొజిషన్ ఎలా ఉందో. ఇంకా హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. సిటీ రైడ్స్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ టైంలో కూడా ఈ హ్యాండిల్ బార్ మనకి హ్యాండ్స్ మీద ఎటువంటి ప్రెజర్ అయితే పెట్టట్లే. సో సింపుల్గా అయితే మనం ఆఫ్ రోడింగ్ అండ్ సిటీస్లో
చాలా సింపుల్గా కంఫర్టబుల్గా అయితే రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3,66,000 పడుతుంది. సో ఇది కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ హస్క్వర్నా స్వాట్ పైలట్ 401. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ ఫాలో బీటెక్ గరాజ్.